జగన్ని నమ్మి నష్టపోయిన సర్పంచులు మరలా ఎన్నికల వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతి ఒక్కరు కూడా పోటీ చేయాలి, ఎక్కడ ఏ ఒక్కటి కూడా యునానిమస్ అవ్వకూడదు. ఇది అండర్లైన్ చేసుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యునానిమస్ చేసుకుంటే ఒక్కటైనా సరే ఆ బాధ్యత ఎవరిది? స్థానిక ఎమ్మెల్యేది, ఆ ఇన్ఛార్జ్. ఎమ్మెల్యే అయితే ఎమ్మెల్యేది, లేదా ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ది. మరి అటువంటప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆలోచించాల్సింది ఏంటి అంటే, వాళ్ళు అధికారంలో ఉండగా ఏం చేశారని ఫస్ట్ ప్రశ్న. వీళ్ళు అధికారంలో ఉండగానేమో అవతల వాళ్ళని బెదిరించేయచ్చు, నామినేషన్ పత్రాలు లాక్కోవచ్చు, లేకపోతే వాళ్ళ పైన దాడులకు పాల్పడవచ్చు, వాళ్ళని బెదిరించవచ్చు. ప్రలోభాలు ఫస్ట్ ఏంటంటే ప్రలోభాలు, అవ్వకపోతే బెదిరింపులు, లేకపోతే దాడులు దౌర్జన్యాలు. ఇంకా కొంతమందిని అయితే నరికేశారు, కాళ్ళు చేతులు ఇట్లాంటివి నరికేశారు. ఇది కదా వాళ్ళ అరాచకం. అంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేతకాని వాళ్ళనా? అందుకనే వీళ్ళు ఇట్లాంటి విధ్వంస కార్యక్రమాలు చేపడుతున్నారని ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ. కానీ పోరాటం అంటే ఇది అని చూపించింది జనసేన. సో ఆ రకంగా వీరిద్దరూ కూడా ఓ విధంగా కార్యకర్తలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి వైసీపీని ధీటుగా ఎదుర్కొన్నారు. ఇది ఒక తంతు. అంటే అప్పుడు మీరేమో ఎట్లా పడితే అట్లా చేసేయచ్చు. ఇప్పుడు ఆ విధంగా టీడీపీ వాళ్ళు కానీ లేదా కూటమి వాళ్ళు కానీ ఎక్కడ చేస్తారా అని చెప్పేసి ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు ముందకాళ్ళకి బంధం అంటారు చూసారా, ఆ రకంగా ఏ ఒక్కటి యునానిమస్ జరిగినా ఆ ఇన్ఛార్జిదే బాధ్యత, నేను చాలా సీరియస్గా తీసుకుంటానన్నారు. ఓకే, ఇది కూడా ఒకసారి అనుకుందాం. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే, ఇప్పుడు సర్పంచ్లకు గెలుస్తారు, అంతెందుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా దాడులో దార్చిన్యాలు కక్షలో కార్పిణ్యాలు చేసి ఏదో ఒకటి చేసి గెలిచారండి. గెలిచిన సర్పంచులు కానీ ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ ఏం ఒరిగింది? ప్రధానంగా సర్పంచులు బలైపోయింది. జగన్మోహన్ రెడ్డి వల్ల అడ్డంగా నష్టపోయింది ఎవరు అంటే గ్రామాల్లో సర్పంచులే. ఎందుకు? నాకు తెలిసి కూడా చాలామంది ఉన్నారు. ఎందుకు అనేది కూడా వివరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానమని, వైసీపీ అంటే అదొక పిచ్చని వీళ్ళు ఎగరేసుకుంటా వెళ్ళిపోయి స్థానిక ఎమ్మెల్యే ద్వారా పర్మిషన్ తెచ్చుకోవడం, ఎన్నికల్లో పోటీ చేయటం, సరే గెలిచారు, డబ్బులు వదిలించుకున్నారు, దోల తీరింది, పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత ఏంటి? ఇక్కడ సర్పంచులు అంటే స్థానికంగా ఉండేవాళ్ళేగా ఆ గ్రామాల్లో. వాళ్ళకి అందరూ తెల్లారులైతే ముఖముఖాలు చూసుకునేవాళ్ళు బంధువులే. అరే బాబు ఏది మాకు ఈ పని చేసి పెట్టాలంటే బలవాడి బాబాయ్ ఖచ్చితంగా చేసి పెడతాం, రేపు మనం గెలిపించండి మేము చేస్తామని చెప్పేసి అనుకునేంత సాన్నిహిత్యం. అక్కడ డబ్బులు ఖర్చు అంటే దేనికి? ఎన్నికల్లో డబ్బులు పంచడం అనేది ఒక ఎత్తు, కానీ స్థానికంగా మాటిస్తారు చూసారా, బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, శ్రేయభిలాషులకు కావచ్చు, నీకెందుకు రేపు నేను సర్పంచ్ అవగా నేను చూసుకుంటాగా అని అంటాం. వాళ్ళకి ఇచ్చిన హామీల పనులు చేయాలి అంటే నిధులు ఉండాలిగా. సర్పంచ్లకు నిధులు ఉండే, ఆ నిధులు ఏమైనా ఇచ్చారా? అవి కూడా స్వాహా చేశారు కదా. సో అక్కడ సర్పంచులకు నిధులు లేవు, పనులు అయ్యింది లేదు. వాళ్ళకి పాపం ఆ సర్పంచుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉండేదంటే చేతిలో డబ్బులు వదిలించుకున్నారు, వాటికి వడ్డీలు కట్టాలి. ఇక్కడ చూస్తే నిధులు రావట్లా, అక్కడ చూస్తే ప్రజలకు ఇచ్చిన మాటలు, గ్రామాల్లో మాట పోయింది, పరువు పోయింది. ఏం చెప్పుకోవాలి వాళ్ళ పరిస్థితి? ఇంకొంతమంది ఊర్లో వదిలేసి ఉద్యోగాలు చేసుకుంటున్నారు చదువుకున్న వాళ్ళైతే. ఇట్లాంటి పరిస్థితి. సో ఈ పరిస్థితి కల్పించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? మనం అసలు మనవాళ్ళు గెలవాలి 85% పైన గెలిచాం అని రొమ్ము ఇరుచుకున్న వాళ్ళు దానివల్ల ఉపయోగం ఏంటి? నష్టపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన పిచ్చితో, వైసీపీ మీద అభిమానంతో నష్టపోయారు ఆ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు. ఇది ఎలా ఉంచితే ఇప్పుడు అక్కడ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఒకవేళ ఏదైనా గెలిచినా ఆ గెలిచిన వాళ్ళు ఏం చేయాలి? అసలు ప్రభుత్వం అధికారంలో ఉండగానే వాళ్ళకి దిక్కు దివాణా లేదు. పైగా అటువంటి వాళ్ళకి ఇప్పుడేమో మీరు మళ్ళా పోటీ చేయండి, ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు ఏదో పాపం కాయా కష్టం చేసుకొని రూపాయి కూడబెట్టుకొని ఏదో పిచ్చి అభిమానంతో రాజకీయాల మీద ఇలాంటి పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. ఇవాళ దిగజారిపోయారంటే ఒక విధంగా చెప్పడం నష్టపోయారు.
కుటుంబం అంతా రోడ్డున పడింది ఈ స్థానిక సంస్థల ఎన్నికల మూలాన. గ్రామాల్లో ఎంత ప్రెస్టీజియస్గా ఉంటారో తెలుసు కదా. మరి వాటన్నిటికీ నష్టం చేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి తీసుకొచ్చారు ఆ రకంగా. ఇది ఇలా ఉంచితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఈ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీల పైన నేను చర్యలు తీసుకుంటానన్నారు కదా. సరే, ఇదే ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు లేదా ఇదే ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా పట్టించుకున్నారా? ఇప్పుడు వార్నింగ్లు ఇస్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇచ్చారా? ముందు వాళ్ళకి అపాయింట్మెంట్లు ఇవ్వరు కానీ వార్నింగ్లు అయితే ఇస్తున్నారు. అసలు వీళ్ళే మాకు అవసరంలా అని చెప్పేసి దూరంగా వెళ్తే ఏం చేస్తారు? ఎంతమంది నీరుకొస్తారు మీరు? ఇప్పటికే మీ పార్టీ అనగానే ఎవరు రాలేని పరిస్థితుల్లో తయారైపోయింది. కాకపోతే ఏదో ఇట్లా ఎవరు వెళ్ళిపోకుండా ఉండడం కోసం వచ్చేది మనమే అని చెబుతున్నారు, కానీ అది వాస్తవంగా ఎంతవరకు అవకాశం ఉంది అనేది కూడా ప్రజలకు అర్థమవుతూ ఉంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇంకొక పరిస్థితి ఏంటి అంటే, ఒకవేళ పులివెందుల నియోజకవర్గంలో కనుక యునానిమస్ ఎవరైనా చేసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుంటారా? ఏం చెప్తారు? మరి దానికి సమాధానం అది కూడా ఆయన బాధ్యత వహించాలి కదా. ఇప్పుడు వేరే నియోజకవర్గంలో ఎక్కడైనా యునానిమస్ అయితే ఓకే అనుకుంటారు, పులివెందుల్లో యునానిమస్ అయితే జగన్ ఏం చేస్తారు? మరి ఇది కూడా ఆలోచించాలిగా. మరి దానికి ఏమైనా తాను శిక్షించుకుంటాడా? తన మీద తను బ్లేమ్ వేసుకుంటాడా? ఇప్పుడు అసలు పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రెడ్డి. కానీ అక్కడ స్థానికంగా ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఎవరు చూస్తున్నారు? పట్టించుకుంటున్నారు ఎవరైనా? ఇక అదేమిటి అంటే అవినాష్ రెడ్డికి అప్పచెప్తారు నాకు తెలిసి బహుశా. ఇప్పుడు మరి ఒంటిమిట్ట పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది కదా, డిపాజిట్ కూడా రాలా. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత కాదా? మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన చర్యలు ఎవరు తీసుకోవాలి? సరే, ఆయన పార్టీ ఆయనే బాసు. మరి ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో డిపాజిట్ కూడా దొక్కలేదు వైసీపీకి. పైగా అది సింబల్ మీద నడిచేది, సర్పంచ్లు కూడా కాదు, సింబల్ మీదే. జగన్మోహన్ రెడ్డి గారి సింబల్ అంటేనే జనాలు విరక్తి చెంది ఉండారా? వేయకూడదని ఫిక్స్ అయిపోయి ఉండారా? అందుకని డిపాజిట్ కూడా దక్కలేదా? మరి దానికి బ్లేమ్ ఎవరైనా చేస్తారు? జగన్మోహన్ రెడ్డి గారినే చేసుకోవాలి, తను తానే చేసుకోవాలి. పైగా తన పార్టీ కాదు, తన నియోజకవర్గం అది. తన పార్టీ సమస్య కంటే తన నియోజకవర్గంలో తన జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కలేదంటే మరి దానికి నష్టం జరిగింది ఎవరి వలన? పార్టీ అధినేత ఆయనే, పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత జరిగింది. సో అంటే ఆ విరక్తి చెందటానికి, ఆ వ్యతిరేకతకి కర్త కర్మ క్రియ అన్నీ జగన్మోహన్ రెడ్డేనా? సో మరి దానికి ఆయనే సమాధానం చెప్తారు. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన అభిమానంతోనో ఏమో, ఎవరు లేకపోతే గౌరవంతోనో, ఆ పార్టీ అధ్యక్షుడిని దానితోనో ఎవరు నోరు తెరవకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలో కనుక ఈ ప్రశ్నలు మెదిలి బయటకు చెప్పుకోలేక, లోపల మదన పడలేక ఇబ్బంది పడుతూ ఉన్నారేం బహుశా. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? సో ఇలా అనేక రకాలైన ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతూ ఉంటాయి. కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఉప ఎన్నికలో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు. ప్రెస్టీజియస్ తీసుకుని నలిగిపోయేది ఎవరు? గ్రామాల్లో పార్టీ క్యాడర్, ఆ కార్యకర్తలు. ఆయనదేం పోయింది? మీరు ఎవరైనా సరే యునానిమస్ అయితే నేను ఊరుకునేది లేదా అంటున్నారు. మరి అక్కడ జెడ్పీటీసీకి దిక్కులేదు మీ పులివెందుల నియోజకవర్గంలోనే. మరి ఇప్పుడు మీ నియోజకవర్గంలోనే ఏదైనా యునానిమస్ అయితే మాకెందుకు ఆయన పైన అట్టగా చెబుతాడు? ఇక్కడ దిగేవాడికి తెలుసుద్ది లోతు. ఆయనదేం పోయింది? ఉంటే తాడేపల్లిలో ఉంటాడు, లేదా బెంగళూరులో ఉంటాడు, ఇంకా ఈ మధ్య కొత్తగా హైదరాబాద్లో వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. వెళ్తాడు, కానీ ఊళ్ళో తెల్లారులెక్కితే ముఖాలు చూసుకోవాల్సింది మేము. మాకెందుకు ఈ తలనొప్పులన్నీ అని కనుక వాళ్ళు ఏదైనా కాంప్రమైజ్ చేసుకుంటే మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారి రియాక్షన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? మరి వాళ్ళ పార్టీ క్యాడర్ ఏమనుకుంటారు, మీరేం అనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.